మల్టిపుల్ పాయింట్స్ని మళ్ళీ బాంబింగ్ చేసింది, మళ్ళీ కొట్టిందని మనం మాడుకున్నాం కదా. దానికి రిటాలియేషన్గా ఇరానియన్ మిసైల్స్ అమెరికా దాకా వెళ్ళలేవు కదా. సో ఈ చుట్టుపక్కల ఉండే ఈ గల్ఫ్ దేశాల్లో అమెరికన్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని చూసి ప్లాన్ చేసి టార్గెట్ చేసి కొట్టింది. 10ల సంఖ్యలో మిసైల్స్ వెళ్ళినాయి. ఇది జరిగి కొన్ని గంటలు అయింది అంతే. నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి ఇరాన్ హ్యాస్ బాంబ్డ్ 5 డిఫరెంట్ ప్లేసెస్ గల్ఫ్ రీజియన్లో. అందులో జోర్డన్ ఉంది, బహ్రెయిన్ ఉంది, ఖతార్ ఉంది. ఆ మిగతా 2 దేశాలు ఏంటి, ఈ 2 దేశాల తర్వాత ఇంకో 2 దేశాలు టార్గెట్ ఉంది. ఆ 2 దేశాలు ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ప్లస్ ఒక చాలా పెద్ద వార్నింగ్ జారీ చేసింది ట్రంప్ గారికి, అమెరికాకి. క్యూబాలో మాకు సంబంధించిన డ్రోన్స్ ఉన్నాయి, అవి ఎప్పుడైనా అమెరికాకు వస్తాయని చెప్పి. అంటే ఇప్పటిదాకా అమెరికాని టార్గెట్ చేద్దామంటే గల్ఫ్ రీజియన్లో ఉండే అమెరికన్ బేస్ని కొడుతుంది కదా. లేదు, మేము డైరెక్ట్గా అమెరికన్ మెయిన్ ల్యాండ్లోకి వస్తామని చెప్పి చాలా పెద్ద వార్నింగ్ ఇది. అది కూడా ఈ వీడియో ఎండ్ అయిపోయిన మీకు దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. జియో పొలిటికల్లీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇరాన్కి సంబంధించి, ఇరాన్ చేస్తున్న స్ట్రైక్స్కి సంబంధించి ట్రంప్ గారు ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు అనేది ఆయన మీడియాకి ఇస్తున్న ఇంటరాక్షన్తో చూస్తుంటే మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన మీడియా ముఖంగా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఒక వ్యక్తి, లిండ్సీ గ్రహం. ఈ వ్యక్తి గురించి గత 1 ఇయర్గా మనం కొన్ని సందర్భాలుగా మనం మాట్లాడుతున్నాం. ఈజ్ ద సేమ్ గై. భారతదేశం మీద టారిఫ్లు వేసినప్పుడు బయటకు వచ్చి బహిరంగంగా పర్ఫెక్ట్, ఇది ఇండియాకి ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి, రష్యాని నొక్కాలంటే ఇండియాని గిచ్చాలి, ఇండియా దగ్గర చైనా దగ్గర మనం స్విచ్ ఆన్ చేస్తే రష్యా దగ్గర బల్బ్ వెలిగిద్ది అని చెప్పిన వ్యక్తిన. ఈజ్ అ వెరీ ఫార్వర్డ్ గై. ఈయన కంపారిటివ్గా మనం చూస్తే ట్రంప్ గారు కొంచెం న్యూట్రల్గా, లిబరల్గా కనబడేంత స్థాయికి ఆయన రైట్లో ఉంటారు. ఆయన మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో 71 years ఏజ్ చనిపోయారు ఆయన. Moving on, U.S. Senator Lindsey Graham, a long-time Republican lawmaker from South Carolina and a close ally of President Donald Trump, has died at the age of 71. Graham's office says he died after a brief and sudden illness. ఆయన గత కొన్ని రోజుల క్రితం కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో క్లియర్గా రష్యాకి ఖచ్చితంగా పడాల్సిందే, అమెరికా నుంచి రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ పడాలి, ఏ దేశాల మీద, అగైన్ ఎవ్రీథింగ్ స్కీ ఇచ్చిన బొమ్మలాగా అదే మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. మాట్లాడిన కొన్ని రోజులకే సడన్ ఇల్నెస్ అనే ఒక కారణంతో ఆయన చనిపోయారు. ఇప్పుడు ఇలాంటి గ్లోబల్ స్థాయి వ్యక్తి ఎవరైనా చనిపోతే ఎవరి చావు గురించి మనం ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకూడదు. నేను విషయం నేను చేయను. ఆ వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా లెట్ us ట్రై టు బీ రెస్పెక్ట్ఫుల్. ఆ వ్యక్తి భూమి మీద లేకపోతే ఎవరు బెనిఫిట్ అవుతారు అనే విషయాన్ని మనం ఫస్ట్ చూడాలి. మనం నంబర్ 1 రష్యా గురించి ఆయన రకరకాల ప్లాట్ఫామ్స్ మీద రకరకాల విధాలుగా ఆయన ఖండించాడు. ఆయనకు పర్సనల్గా రష్యా మీద గ్రడ్జ్ ఉన్నట్టుందని మనం ఫీల్ అవుతుంటాం ఆయన స్పీచ్లు వింటుంటే రష్యా గురించి. ఆయన బిలీవ్ చేసేది ఒకటే, కోల్డ్ వార్ టైం నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ప్రపంచంలో ఒకటే గ్లోబల్ సూపర్ పవర్ ఉండాలి, అది అమెరికా అవ్వాలని నమ్మే వ్యక్తి. ఓకే, దానికి ఎవరు అడ్డంగా ఉన్నారు? రష్యా ఒకటి ఉంది. అండ్ యుఎస్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆయన కంప్లీట్గా ప్రో ఇజ్రాయెల్ ఉన్నాడు. ఆయన ఎంత ప్రో ఇజ్రాయెల్ ఉన్నాడంటే World War II హిరోషిమా నాగసాకి మీద మనం ఏదైతే చేసామో, అమెరికా ఏదైతే చేసిందో అది కరెక్టే, అది మళ్ళీ జరగాలి, వీ నీడ్ టు ఎక్విప్ ఇజ్రాయెల్ సో దట్ దే న్యూక్ ఇరాన్ అనే పదాలు నేను కదా ఆయన మాట్లాడతాడు. ఒకసారి మీరు వినండి ఒకసారి ఫస్ట్ మీరు. We decided to end the war by bombing Hiroshima and Nagasaki with nuclear weapons. That was the right decision. Give Israel the bombs they need to end the war they can't afford to lose and work with them to minimize casualties. Can I say this? Why is it okay for America to drop 2 nuclear bombs on Hiroshima and Nagasaki to end their existential threat war? Why was it okay for us to do that? I thought it was okay. To Israel, do whatever you have to do to survive as a Jewish state. ఆ వ్యక్తి వాళ్ళ చనిపోతే ఇరాన్లో వన్స్ మోర్ అని అదే న్యూస్ని పదే చదివే అంత పెద్ద న్యూస్ అయింది అది. ఆ పిఆర్ రన్లోనే ఇవాళ ట్రంప్ గారు ఉన్నారు. ఇవాళ మనం మాట్లాడుతూ ఇరాన్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంది, వీడియో బిగినింగ్లో చెప్పినట్టు ఈ 5 కంట్రీస్ మీద ఎందుకు బాంబింగ్ చేసింది, నెక్స్ట్ టార్గెట్లో ఉండే 2 దేశాలు ఏంటి, దీని మీద ట్రంప్ గారు ఎంత కోపంగా ఉన్నారో, ఆయన ఎలా అయితే మీడియా ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన రియాక్షన్ మనం చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఆయన ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారో, ఈ యుద్ధానికి సంబంధించి ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారో అని. వీటిలన్నింటినీ రౌండప్ వేసేద్దాం. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని ఫ్లాష్ పాయింట్గా ఇరాన్ పెట్టడం వల్ల అది ప్రపంచం మొత్తానికి ఇట్స్ ఒక అడుగు వెనక్కి వేసినట్టే. అది ఎల్పిజి ప్రాబ్లం చూసుకున్నా, సిఎన్జి ప్రాబ్లం చూసుకున్నా, అంతెందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఏవైతే కార్గో షిప్స్ తిరుగుతున్నాయో, అగైన్ మళ్ళీ దేర్ వాజ్ అన్ అదర్ షిప్, భారతీయులు ఉన్నారు అందులో, దాని మీద బాంబింగ్ జరిగింది, ఒక వ్యక్తి గల్లంతయ్యాడు భారతదేశానికి సంబంధించి. సో అన్ని విధాలుగా ఇట్స్ నెగిటివ్ ఓన్లీ. అందుకని ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఈ గ్లోబల్ జియో పాలిటిక్స్కి సంబంధించి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా దాన్ని నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పుచ్చి నాది. మీలో కొత్త వాళ్ళు ఈ వీడియో ఎవరు చూస్తున్నా, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఒక్కటే విషయం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ పాలిటిక్స్కి సంబంధించి. బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను ముందు ఏదైనా చెప్పే ముందు లిండ్సీ గ్రహం గురించి మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి
దానికి సంబంధించి 2 న్యూస్ ఛానల్స్కి ట్రంప్ గారు వెళ్ళారు. రెండింటిని యాజ్ అ కేస్ ఇన్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూపిస్తాను, నేను చెప్పడం కానీ అది బెటర్. అక్కడ ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ డైరెక్ట్గా అడుగుతున్నారు, ఎందుకంటే నిన్ననే 5 కంట్రీస్ మీద, ఖతార్, బహ్రెయిన్, జోర్డన్, ఒమాన్, ఇలా 5 దేశాల మీద దాడి చేసింది. మల్టిపుల్ మిజైల్స్ని పంపించి మిజైల్ డిప్లొమసీ అని చెప్పి ట్రంప్ గారు కొన్ని రోజుల క్రితమే మాట్లాడుతున్నారు. అది ఎంత సీరియస్ ఈ మిజైల్ స్ట్రైక్స్ని చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడే ఎందుకు చేసింది, ఈ కంట్రీస్లో అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఇది ఇరాన్కి సంబంధించి ఇది రిటాలియేషన్. 2 days బ్యాక్ నా వీడియో చూస్తే అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది, మల్టిపుల్ పాయింట్స్ని మళ్ళీ బాంబింగ్ చేసింది, మళ్ళీ కొట్టిందని మనం మాడుకున్నాం కదా, దానికి రిటాలియేషన్గా ఇరానియన్ మిసైల్స్ అమెరికా దాకా వెళ్ళలేవు కదా. సో ఈ చుట్టుపక్కల ఉండే ఈ గల్ఫ్ దేశాల్లో అమెరికన్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని చూసి ప్లాన్ చేసి టార్గెట్ చేసి కొట్టింది. 10 సంఖ్యలో మిసైల్స్ వెళ్ళినాయి. ఇది జరిగి కొన్ని గంటలు అయింది అంతే, నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి. సో ఆబ్వియస్లీ ట్రంప్ గారు ఎక్కడికి వెళ్ళినా ఈ లైన్ ఆఫ్ క్వశ్చనింగే ఉంటుంది. అదే చేస్తున్నారు అక్కడ ఇంటర్వ్యూవర్స్ కూడా, ఎవరైతే అక్కడ కూర్చున్నారో. ట్రంప్ గారు ఈ 5 దేశాల్లో ఇరాన్ దాడి చేసింది కదా, దాని మీద మీరు ఏమంటారు? ఈ దాడి చేయడం మాత్రమే కదా, ఇరాన్ ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఒకటి ఇచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ని మేము మళ్ళీ క్లోజ్ చేసాం. సో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు అడిగారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కానీ ప్రస్తుతానికి ఎవరైతే సిట్టింగ్ సుప్రీం లీడర్ ఉన్నారో ఖమేని, అయతుల్లా ఖమేని గారి అబ్బాయి, ఆయన బయటకు వచ్చి మీరు ఆటం బాంబులు, న్యూక్లియర్ బాంబులు అంటారేంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ మేము ఆపితే అది 10 ఆటం బాంబులతో సమానం అని చెప్పి ఆయన బయటకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది న్యూస్ పేపర్స్లో కనబడుతుంది మనకి హెడ్లైన్ లాగా. సో వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మూస్ని చాలా సీరియస్గా స్ట్రాంగ్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ బయటకు వచ్చి అంటాడు ఆయన, మీరు దాడి చేసి మేము దాడి చేయమని చెప్పి మీరు ఎలా అనుకుంటారు, మేము బిగినింగ్ నుంచి మేము చాలా క్లియర్గా ఉన్నాం, మేము సీజ్ ఫైర్ ఉన్నా లేకపోయినా మా మీద దాడి చేసి మేము తిరిగి ప్రతి దాడి మేము చేస్తామని. సో ఆ స్టాండ్ మీద క్లియర్గా ఉన్నారు. సో ఆబ్వియస్లీ ట్రంప్ గారు దీని మీద ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఈ క్వశ్చన్ అడగగానే స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ క్లోజ్ అయి ఉంది, మల్టిపుల్ బాంబింగ్స్ ఇరాన్ చేసింది, దీని మీద మీరు ఏమంటారు అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ఓపెన్గా ఉందన్నారు ఆయన. లేదు సార్ నేను క్లోజ్ అయిందని చెప్తుంటే నేను దీని గురించి ఇప్పుడు మాట్లాడను, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ఓపెన్ ఉంది, వి బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్ అని కీ ఇచ్చిన బొమ్మలాగా అదే మాటను పదే చెప్పి ఆయన ఎగ్జిట్ అయ్యారు. ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక అగైన్ లిండ్సీ గ్రాహం గారి గురించి. Declared the Strait of Hormuz closed. Is that true, Mr. President? It's open as far as we're concerned. Don't talk about it. Talk about the reason that you asked me to speak. అక్కడ కూడా వేరే ఇంటర్వ్యూ ఇదే క్వశ్చన్ అడిగితే లిండ్సీ గ్రాహం గారి పేరు వాడుకొని ఐ వాంట్ టు ఆనర్ హిజ్ లైఫ్, సో దాని గురించి మాట్లాడతాను, నేను వేరే ఏ విషయాల గురించి నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను అని. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, ట్రంప్ గారు కానీ లిండ్సీ గ్రాహం గారు కానీ. CENTCOM came out this morning and said the Strait of Hormuz is open. Which is it, Mr. President, and how are you going to respond? And I don't want to talk about it because I want to honor the life of Lindsey Graham, so I don't want to talk about it. I told you that before the call. Yeah. It's open. We bombed the hell out of them last night. They're very, very evil and sick people. We had meetings with them for the last. They agreed to a deal yesterday, a perfect deal for us. No nuclear, no this, no that, no nothing. They gave up everything. Mm-hmm. And then after that, they left the room. And then within an hour, they launched a drone and a ship. I said, you people are sick. You're sick people. సరే ఇరాన్ ఇంత చేస్తుంది కదా, ఇరాన్కి ఏమైనా రెడ్ లైన్ ఉందా, లేకపోతే ఆల్ అవుట్ వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయిందా అంటే, ప్రస్తుతానికి అమెరికా ఎంత దాడి చేస్తే అంతే ప్రతి దాడి చేద్దామని ఫిక్స్ అయిందని చెప్పడానికి 2 దేశాలు ఇంకా టచ్ చేయలేదు. ఇరాన్ ఒక రెడ్ లైన్లా పెట్టుకుంది, యుఏఈ అండ్ సౌదీ అరేబియా. ఈ 2 దేశాలపై కనుక ఇరాన్ దాడి చేసింది అని హెడ్లైన్ మనం ఎక్కడైనా చదివితే థింగ్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి. సో ప్రస్తుతానికి ఈ 2 దేశాలను టచ్ చేయట్లా. అక్కడ అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. మళ్ళీ మనం వార్తలు వింటాం దుబాయ్లో ఇది జరిగింది, లేదా సౌదీలో ఇది, రియాద్లో ఇది జరిగింది అని. ఎనీవేస్ పాయింట్ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందు పెట్టాల్సి వస్తే అట్లీస్ట్ ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది. 2 విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా నాకు కనబడే లేటెస్ట్ రిటాలియేషన్ తర్వాత ఇరాన్ ఏదైతే చేసిందో. ఒకటి, అమెరికా చాలా ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చి ఈ వీడియోలు బయట సర్క్యులేట్ అవ్వకుండా మ్యాక్సిమం ఆపుతుంది, బ్లాక్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఏదైనా దేశంలో ప్రోయాక్టివ్గా ఉండడం మంచిదని చెప్పి నేను నమ్ముతా. గ్లోబల్ మెసేజింగ్ ఏదైనా దేశం ముందుకు తీసుకెళ్లేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం పెట్టే పాయింట్ ముందుకు వెళ్ళాలి. దానికి ఇలాంటి సెన్సరింగ్ కూడా ఇంపార్టెంటే. మన మీద కూడా రకరకాల దేశాలు, అంతేందుకు మన మీద చాలా దేశాలు, అమెరికా లాస్ట్ 12 months 18 monthsగా ఏ విధమైన క్యాంపెయినింగ్ రన్ చేస్తున్నా మనం అందరం చూస్తున్నాం. మనం పాకిస్తాన్ అపీస్ చేయడానికి ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ రష్యన్ ఆయిల్ అని చెప్పి ఏ సాకు దొరికితే చాలు, భారతదేశం ఇది, భారతదేశం అది, మన ఫైటర్ జెట్స్ ఇన్ని పడిపోయినాయి, అమెరికాని పాకిస్తాన్ని హైఫనేట్ చేసే ప్రయత్నం చేసి ఇద్దరిని ఒకటే పోడియంలో పెడుతున్నారు, వేర్ ఎవ్రీబడి నోస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, అట్లీస్ట్ భారతదేశం లోపల. సో ఈ మెసేజింగ్ మనలో మనకు తెలిసి సరిపోతుంది. ప్రపంచం మొత్తానికి తెలియాలి అంటే దానికి కావాల్సిన నెసరీ స్టెప్స్ మనం తీసుకున్నామా లేదా, అక్కడ మిస్టేక్ జరిగింది. పాయింట్ నెంబర్ 2, ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ట్రంప్ గారు మనం ఏ మాట అయినా ఎంతైనా అనొచ్చు. డిక్టటోరియల్గా ఉంటారైనా, లేకపోతే ఎవరైతే ఆయన క్వశ్చన్ చేస్తారో వాళ్ళు బ్లాక్ చేస్తుంటారు, ట్రూత్ సోషల్లో, ట్విట్టర్లో ఈ మాట అంటారు, ఆ మాట అంటారు, ఫేక్ న్యూస్ అంటారు, లెఫ్ట్ లీనింగ్ న్యూస్ పోర్టల్స్ మొత్తాన్ని.
ఆ సిఎన్ఎన్ అయితే ఎన్ని విధాలుగా రోస్ట్ చేశారంటే ఇట్స్ అన్బిలీవబుల్. This should have been done by Biden years ago. This should have never been allowed to happen. I know he's a friend of yours. But couldn't Putin just withdraw his He's a friend of today? CNN. That's why nobody watches CNN anymore, because they have no credibility. అయినప్పటికీ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు అమెరికా ముందుకు వచ్చి ప్రెస్తో మాట్లాడుతుంది. ఐ థింక్ ఈవెన్ ఇండియా షుడ్ డూ దట్. గ్లోబల్గా జియో పొలిటికల్గా ఏదైనా జరిగినప్పుడు భారతదేశపు ఫారెన్ పాలసీ ఇది అని యాజ్ సిటిజన్స్ వీ హ్యావ్ ద రైట్ టు నో అండ్ కరెంట్ గవర్నమెంట్ షుడ్ డూ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఎనీవేస్ మూవింగ్ ఆన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను ఈ పాయింట్ ఆఫ్ ద వీడియోకి దాచాను నేను. లిండ్సీ గ్రాహం గారు చావుని చాలామంది ఇల్నెస్ అని లేకపోతే ఏ వయసు అయిపోయిందని హార్ట్ అటాక్ అని ఇదని అదని అంటున్నారు. సో ఇక్కడ మనం కూర్చొని కాన్స్పిరసీ థియరీలు మనం మాట్లాడడానికి లేదు, కానీ ఓవరాల్గా ఆయన ఈ టైమింగ్లో చనిపోవడం అనేది చాలా కోఇన్సిడెంటల్గా అయితే ఎవరికైనా అనిపించడం మానదు. మీరే చూడండి, కొన్ని రోజుల క్రితం ఆయన రష్యాని దూషించారు, ఇరాన్ని దూషించారు, చైనాని దూషించారు. ఈ 3 దేశాలు పబ్లిక్గా ఆయనకి ఏదైనా జరిగితే బెనిఫిట్ అయ్యే దేశాలు ఇవి. సరే వీళ్ళు చేశారా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఈయన చావుని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే, ఇరాన్ అయితే లిటరల్ నేను చెప్తున్నాను కదా, న్యూస్ రీడర్ ఉన్నాడు ఆయన చదువుతున్నాడు, చదివి డైరెక్ట్గా లిండ్సీ గ్రాహం గారు నరకాన్ని డోర్స్ ఓపెన్ చేశారని ఆయన చెప్పి నవ్వుతూ చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ నాకు ఎంత సంతోషంగా ఉందంటే న్యూస్ నేను ఇంకొకసారి చదువుతానని చెప్పి మరి చెప్పాడు ఆయన, చదివాడు ఆయన. سلام وقتتون بخیر. لینستی گراهام سناتور ضد ایرانی به درک واصل شد. سناتور گراهام సిమిలర్లీ చైనీస్ మీడియా ఆర్ రష్యన్ మీడియా కూడా, రష్యా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే రష్యాని ఆయన టార్గెట్ చేసి రష్యన్ ఆయిల్ అని 500% టారిఫ్ అని చెప్పి భారతదేశం మీద ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ కొంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అమెరికా ఏమంటుంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ దగ్గర ఈ గొడవ ఈ యుద్ధం అంతా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మ్యాక్సిమం అందరూ ఏమంటారు, ఎల్పిజి ఆయిల్ సిఎన్జి ట్రేడ్ రూల్ మొత్తం అటు హేవైర్ వెళ్ళిపోతాయని చెప్పి అనుకుంటారు. ఆ ప్రాంతంలో ఉండే దేశాలు ఎనీవే సఫర్ అవుతాయి. ఇవాళ మండే ఎస్ఎన్పి నేను వీడియో షూట్ చేస్తుంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయితే ఏ విధంగా క్రాష్ అయి ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతాను. నేను నాస్డాక్ కానీ ఎస్ఎన్బి కానీ ఏ విధంగా ఎఫెక్ట్ అయి ఉంటాయి లాస్ట్ 2-3 డేస్లో జరిగిన ఈ యుద్ధ పరిణామాలు చూసి. ఖచ్చితంగా స్టాక్స్ అనేవి అన్సర్టన్ చూస్తే చాలా భయపడతాయి, బెదురుతాయి, ఒక 2-3 అడుగులు వెనక్కేస్తాయి. సో భారతదేశం దగ్గర ఏముంటుంది, వీ విల్ గో అండ్ బైట్ ఫ్రమ్ రష్యా నుంచి కొనుక్కుందాం అంటే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఏమంటారు, లేదు టారిఫ్లు వేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, కొత్త బిల్ పాస్ చేస్తాం, రష్యా నుంచి ఆయిల్ కొనడానికి లేదని చెప్పంటే మనకి ఏ ఆప్షన్స్ మిగులుతాయి, వెనిజువేలా కూడా మిగులుతుంది. అంటే ఇండైరెక్ట్గా అమెరికా నుంచి మనకు ఉంటున్నట్టే. దిస్ ఇస్ వాట్ దే వాంట్. సిమిలర్లీ అండ్ ఒకవేళ కానీ ఆయన కానీ బ్రతికుంటే దీన్ని ఇంకా గట్టిగా పుష్ చేసేవాళ్ళు. భారతదేశం నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన చావు వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇట్స్ వెరీ సింపుల్. ఆయన మన మీద ఏదైతే టారిఫ్లు వేశారో అది సుప్రీంకోర్టులో నలిఫై చేశారు దాన్ని. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇండియాకి అమెరికాకి మధ్యలో ఉండే బయలాటరల్ ఏదైనా ఉంటే అది పెరిగేటట్టే ఉంది, కానీ తగ్గేటట్టు ఎక్కడ కనబట్టలేదు. ప్రస్తుతానికి సంయమనం మనం పాటించాలి. అంతేగాని చైనా ఎంతైతే ఎఫెక్ట్ అవుతుందో అంత భారతదేశం ఎఫెక్ట్ అవుతుంది, ఇరాన్ ఎంతైతే ఎఫెక్ట్ అవుతుందో అంత భారతదేశం ఎఫెక్ట్ అవుతుంది, రష్యా ఎంతైతే ఎఫెక్ట్ అవుతుందో అంత భారతదేశం ఎఫెక్ట్ అవ్వదు. సో ఈ 3 దేశాలు టాప్ 1, 2, 3 స్పాట్స్లో ఉన్నాయి. అండ్ ఎవ్రీబడి ఈస్ కీన్లీ అబ్జర్వింగ్. ఈయన చావు ఏదైతే ఉందో గ్లోబల్గా జియోపొలిటికల్గా చాలా పెద్ద టర్న్ తీసుకోబోతుంది, ముఖ్యంగా రష్యాకి. అది ఏ విధంగా తీసుకుంటుంది అనేది మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ ఈయన మాత్రం చాలా రాడికల్గా ఆలోచించే మనిషి. బయటకు వచ్చి అంటాడు ఆయన, న్యూక్ చేద్దాం ఆ దేశాన్ని ఈ దేశాన్ని, World War II ఏదైతే జరిగిందో జపాన్ మీద అమెరికా ఏదైతే చేసిందో అది కరెక్ట్ అంటాడు ఆయన. ఇవాళ కూడా అదే నమ్ముతాడు ఆయన. 2 ఊర్లను లేపేశారు. ఎనీవేస్ ఈ ఎంటైర్ జియోపొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ చూసి దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎక్కడ ఇరాన్ ఎక్కడ తగ్గేటట్టు కనబడలేదు. ట్రంప్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇంకా ఫ్లాష్ పాయింట్లో వాళ్ళు చూస్తున్నారు, కట్టేశారు. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ నుంచి ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, అల్ ఉదయ్ ఎయిర్ బేస్ అని ఉంది కదా, దాని మీద దాడి ఇరాన్ ఫస్ట్ టైం ఏ సంవత్సరంలో చేసింది ఆఫ్ లేట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో? ఆప్షన్ ఏ 2024, ఆప్షన్ బి 2025, ఆప్షన్ సి 2026, ఆప్షన్ డి 2019. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదే జియోపొలిటికల్ గ్లోబల్ ఈవెంట్స్లో అమెరికా ఫస్ట్ ఇరాన్ మీద ఎలా దాడి చేసిందని మీరు తెలుసుకుందాం అనుకుంటే దాని గురించి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మొన్నటి వీడియోలో ఇక్కడ ఉంది. లేదు కొంచెం వియట్నాంలో జరిగిన ట్రాజెడీ గురించి తెలుసుకుందాం, అందులో బోట్లో 32 మంది భారతీయులు ఉన్నారు, ఏం జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది.
మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.